అందరికీ నమస్కారం. ఈ వారం మనం హనుమంతుని సంపూర్ణ చరిత్ర మరియు అద్భుత గాథల గురించి తెలుసుకుందాం. హనుమంతుడు హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతుడైన దేవుడిగా, రామభక్తుడిగా పూజలు అందుకుంటున్నాడు. ధైర్యం, శక్తి, భక్తి మరియు నిరాడంబరతకు ఆయన నిలువెత్తు నిదర్శనం. హనుమంతుడు అంజనాదేవి మరియు కేసరి అనే వానర దంపతులకు జన్మించాడు. అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్థల అనే అప్సరస ఒక శాపం వల్ల వానరకాంతగా జన్మించింది. ఆమె శివుని గురించి ఘోర తపస్సు చేయగా వాయుదేవుని అనుగ్రహంతో శివుని అంశతో హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆయనను వాయుపుత్రుడు మరియు శివ కేసరి నందనుడు అని పిలుస్తారు. పుట్టుకతోనే హనుమంతుడు అపారమైన శక్తులు కలిగి ఉన్నాడు. ఒకరోజు ఉదయాన్నే ఆకాశంలో ఎర్రగా ప్రకాశిస్తున్న సూర్యుని చూసి అది ఒక పండు అని భ్రమపడి దాన్ని తినడానికి ఆకాశంలోకి ఎగిరాడు. ఆ సమయంలో రాహువు సూర్యుని పట్టుకోవటానికి రాగా హనుమంతుడు అతన్ని తరిమికొట్టాడు. భయపడిన రాహువు ఇంద్రుడికి మొరపెట్టుకున్నాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుని గడ్డం హనువు పై కొట్టాడు. దీనివల్ల హనుమంతుడు స్పృహ తప్పి పడిపోయాడు. తన కుమారుడికి జరిగిన అన్యాయానికి ఆగ్రహించిన వాయుదేవుడు ఈ లోకంలో గాలిని నిలిపివేశాడు. లోకమంతా అల్లాడిపోతుండటంతో దేవతలందరూ వచ్చి హనుమంతుడిని పునరుజ్జీవింపచేసి అతనికి ఎన్నో వరాలిచ్చారు. బ్రహ్మ ఏ ఆయుధం వల్ల మరణం సంభవించదని వరమిచ్చాడు. వరుణుడు నీటి వల్ల ప్రమాదం ఉండదని చెప్పాడు. యముడు యమదండం నుంచి రక్షణిచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధం వల్ల కూడా హనుమంతుడికి హాని జరగదని వరమిచ్చాడు. బాల్యంలో హనుమంతుడు చాలా అల్లరివాడు. తన శక్తులతో ఋషుల యజ్ఞాలకు ఆటంకం కలిగించేవాడు. దీంతో విసిగిపోయిన ఋషులు, నీ శక్తులను నువ్వు మర్చిపోతావు, ఎవరైనా నీకు నీ శక్తిని గుర్తు చేసే వరకు నీకు గుర్తురావు అని శాపం ఇచ్చారు. అందుకే హనుమంతుడు తన అసాధారణ బలపరాక్రమాలను మర్చిపోయి సాధారణ వానరుడిలా పెరిగాడు.